ఆన్సర్ తెలిసిన క్వశ్చన్. ప్రతి ఉదయం ప్రశ్నాపత్రం, పగలేమో పరీక్ష హాలు. ఎన్నెన్నో చిన్న ప్రశ్నలు అబ్జెక్టివ్ టైపు, కొన్నేమో పెద్ద ప్రశ్నలు ఎస్సే టైపు. అనుకుంటే చాయిస్ కింద కొన్ని వదిలేయొచ్చు. ప్రశ్నల ఎంపికతోనే ప్రతిభను పట్టేయొచ్చు. చదువుతూ మాత్రమే కూర్చుంటే అన్నీ క్వశ్చన్ మార్కులే. ఆలోచించి ఆన్సర్ రాస్తే అన్నీ ఈజీ క్వల్టులే. దురాశ కాదు ఆశించటం 100% అనుకున్నది సాధించకున్నా కాదు అసనిపాతం. పాస్ మార్కులు సాధించావా బార్డర్లో నిలబడతావు. 50% కోషిష్ చేస్తే 60కి దారి వేస్తావు. నీ ప్రోగ్రెస్ రిపోర్టు పైన నీవే సంతకం పెట్టాలి. మరో కార్డు మన పక్కకొచ్చినా ప్రేమగా దూరం నెట్టాలి. ఎవరితోనో ఎందుకు పోలిక, నీ రాజ్యానికి నీవే ఏలిక. ఎవరితోనో ఎందుకు పోలిక, నీ రాజ్యానికి నీవే ఏలిక. బెంచ్ మార్క్ ట్రై చేయొచ్చు కానీ కంపేర్ కాంపౌండ్ దాటాలి. నీకు నీవైతే ఎగ్జామినర్, రిజల్ట్ ఎప్పుడూ ఎక్సెప్షనల్. సర్టిఫికెట్ అంటే ధృవీకరణం, ఐడి కార్డ్ ఎంట్రీ తోరణం. నీ పనితీరే ఉనికి కారణం, ఎదిగే తపనే ప్రగతి ప్రేరణం. వెనక్కి చూస్తూ విచారిస్తే వెనకే ఆగిపోతావు. వర్తమాన కర్తవ్యంతోనే మునుముందుకు సాగుతావు. ప్రయత్నించు నువ్వు శతమానం, భావి జీవనం బహుమానం. ప్రయత్నించు నువ్వు శతమానం, భావి జీవనం గ్యారంటీగా ఒక అద్భుత బహుమానం. ఇది దక్షిణామూర్తి ఎద పలుకు ఆర్తి, రసజ్ఞ స్పందనే కదా రచనా తపనకు స్ఫూర్తి.